మన సాంప్రదాయాలు మన వంటలకి స్వాగతం. మరి నిన్న ఇదే చీర చూపించి మీకు ఇది ఎవరైనా గెట్ చేస్తే దీని ఒక రేటు ఎవరైనా చెప్పగలిగితే నేను వారికి ఇచ్చేస్తాను అని వీడియో పెట్టాను కదా. చక్కగా చూస్తున్నారు. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారు దీని ఒక రేటు తెలిసిన వారు పెట్టండి. ఇప్పుడు వరకు చాలామంది పెట్టారు కానీ ఎవరిది కూడా సూటబుల్ కాలేదు. మరి అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. నాకు మరి నలుగురు అమ్మాయిలు, మా జ్యోతి, మా మహాలక్ష్మి, మా కామాక్షి, అలాగే వరలక్ష్మి. అయితే మరి మా మహాలక్ష్మి, మరి జ్యోతి, మరి అలానే వరలక్ష్మి కూడా పెట్టారు మా అమ్మాయిలే. కానీ వాళ్ళు కూడా సూటబుల్గా పెట్టలేదు. మరి పెట్టినా కానీ మా ఇంట్లో వాళ్ళని పక్కన పెడదామని అనుకున్నాను. కానీ మీతో సమానమే కాబట్టి ఇలా చూడాలి కాబట్టి మరి వారు పెట్టేశారు. వారు కరెక్ట్గా చెప్పలేకపోయారు. మీకు సత్యం చెబితే అర్థం అవుతుంది, ఇలా చెబుతారు కానీ ఇస్తారా చేస్తారా అని అనుకోవచ్చు మీరు. కాదండి, మీకు నిజం తెలియటం కోసం కూడా చెబుతున్నాను ఇప్పుడు నేను. సరే, ఇప్పుడు మా పిల్లలు పెట్టారు, అది కూడా సూటబుల్ కాలేదు. ఇప్పుడు చాలామంది పెడుతున్నారు కదా. మీరు పెట్టేది తెలుగులో పెట్టారనుకోండి, నాకు ఇంకా ఆనందం. ఎందుకంటే తెలుగు మాత్రమే నాకు తెలుస్తుంది. మరి అంకులు మీరు ఎంత రేట్ అనేది నేను చెప్పేయగలుగుతాను పెట్టింది. ఉన్నదైతే చెప్పలేను. తర్వాత మరి నన్ను మీరందరూ ఇలా ముందుకు పంపిస్తే చక్కగా ఈ చీర గెట్ చేసి గెలుచుకున్న వారు ఉంటారు కదా, వారి ఫోటోతో సహా వారికి పసుపు కుంకుమతో వారి దగ్గరికి పట్టుకెళ్ళి అందజేయాలని నేను ఈ సంకల్పం పెట్టుకున్నాను. నేను 3 ఛానల్ పెట్టడం జరిగింది. ఒకటి ఏదో కొంచెం మనవడ పెట్టాడు, పెద్దగా పట్టించుకోలేదు. మరి తర్వాత అంతకన్నా ముందు మరి ఆనందాల హరివెల్లి పెట్టాను. తర్వాత అచ్చమని అభిరుచులు కూడా పెట్టాను. అచ్చమని అభిరుచులు ఫస్ట్గా పెట్టాను. 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం. ఆనందాల హరివెల్లికి 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అలాగే మరి మనవడు పెట్టాడు ఏదో హనుమాన్ అని పెట్టాడు. ఎందుకంటే నేను అదేం వాడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఏది కూడా డెవలప్ అవ్వలేదు. నేను మరి మన సాంప్రదాయంగా చేసేది, మనం ఏదన్నా ఓ పని ఉంటే అది సాంప్రదాయంగా చెయ్యాలి. అప్పుడు అది దాని ఒక్క విలువ మనకి కనపడుతుంది. ఆ విలువ ఇచ్చే ఒక ఫలితం మనకి దక్కుతుంది అన్నమాట. ఎలాగ చేస్తాం కదా, చేసినప్పుడు అది ఎలా చేయాలో అలా చేస్తే మంచిది కదా. అది సాంప్రదాయం. అలాంటివి చాలా చాలా చెప్పడం జరిగింది. మరి అచ్చమండి అభిరుచుల్లో 4,000కు పైగానే వీడియోలు పెట్టానండి. కానీ మరి నాకు గుర్తింపు అంటే ఎక్కువ జనం చూసి గుర్తింపు రాలేదని కాదు కానండి, దాని గురించి అవగాహన కూడా నాకు లేదు. ఉన్నది నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మా కోడల బాధ్యత తీసుకుంది. తను నేను ఇలా పెడతానండి అని మీరు చెప్పడం బాగుంటుందని తను నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు వరకు తను ఎంకరేజ్ చేసినట్టు నా కోడలు నాకు ఎంకరేజ్ చేసినట్టు మరి చేయలేదండి. నా ఇంట్లో పిల్లలైనప్పటికీ నాకు ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు తప్పుగా అనటం కాదు, వారికి కూడా దీని గురించి తెలియదేమో అనే ఒక భావనతో మీకు నేను చెబుతున్నాను. సరే, ఇప్పుడు మా కోడలు పెట్టింది కదా, అన్నీ ఏది ఎలా చేయాలి, ఇలా పెట్టాలి అత్తయ్య గారు అని అన్నీ చెప్పింది. తన చేతితో పెట్టించాను నేను. చీర కూడా తనం పెట్టింది. తనకు మీరందరూ పెడుతుంటే చూస్తున్నారని సంతోషం పడింది. మరి ఈ సంతోషం మరి మీరు ఎన్ని రెట్లు పెంచుతారో అది మీ దయ. ఈ చీర గెలుచుకున్నవారు ఎవరైనప్పటికీ తప్పకుండా ఇవి వాళ్ళ ఏరియాతో సహా, దీని ఉన్న రేటుతో సహా, మరి గెట్ చేసింది ఎవరు అనేది అన్నీ నేను వివరంగా చెబుతాను. నేను నా కోడలకి నాకు తప్ప దీని రేటు ఎవరికీ తెలియదు. మేము షాప్కి వెళ్ళాం, మా బాబు తీసుకెళ్ళాడు. మా బాబు చీరలకు అయ్యి అలా తీసుకోమని ఇలా తీసుకోమని చెప్పడం, ఎంత అయింది అంటే బిల్లు కడతాడనమాట. సరే, ఈ చీర రేటు మా బాబుకు కూడా తెలదు. మరి బాబే కదా కొన్నాడో తెలియదు అంటున్నారేంటి అనుకోవచ్చు మీరు. మరి దీంతో పాటు ఇంకో 2 కొన్నాం, 3 చీరలకి ఆయన బిల్లు కట్టాడు. ఏ చీర ఎంతో తెలియదు రేటు. ఇది ఇంత అదంతా ఆయన అడగడం, మనం చెప్పలేదు. ఇదే మా డాడీ కన్నా మా బాబు కన్నా తెలిసింది చేసేవి పని. అందుకు మా బాబుకు కూడా దీని రేటు తెలియదు. మా కోడలకి నాకు మాత్రమే తెలిసింది. మరి వేరే ఒకరికి తెలుస్తుంది. రేపు దగ్గర వాళ్ళకి ఒకవేళ నిజంగా మరి మా పిల్లలు ఎవరికన్నా నిజంగా గెట్ చేసినా కూడా వారికి ఇవ్వను నేను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కాబట్టి ఇచ్చేసారు అలా చెప్పి అనుకుంటారు. అలా అనుకోకూడదు. నాలో నిజాయితీ ఖచ్చితం మీకు నిజంగా నేను చూపించుకుంటాను. ఇది చీర, ఈ చీర పెట్టాను నేను
కదా. చూశారు కదా మీరు చక్కగా ఏమండి కదా. ఇప్పుడు ఇదిగో ఇది పై అంచు అని చెప్పాను కదా, ఇది కింద అంచు. మరి 2 జాన్ల అంచు ఉంది, పెద్ద అంచు. ఇది చెప్పాను ఏం పొట్టు అనేది చెప్పాను కదా. చక్కగా ఇదిగో మరి ఇలా చూస్తేనే అవును ఇది మంచి పొట్టు అని మీకు అర్థమైపోతుంది. ఇదిగోనండి దీని ఒక పళ్ళు కూడా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చాలామంది గెట్ చేయగలుగుతారు ఈ చీర చాలా రేటు ఉంటుంది అని. నేను చెప్పాను ఏమండి ఈ చీర చాలా రేటు అని. ఇదిగోనండి ఇదైతే బ్లౌజు. చూసారా ఇది నెంబర్ 1 పొట్టు అని ఇప్పుడు తెలుస్తుందా మీకు చక్కగా. ఇదిగోనండి చూసారు కదా. ఇదిగో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇది చాలా ఇంత ఉందన్నమాట మడత. ఇదైతే బ్లౌజు మంచిగా వర్క్ చేయించుకోవచ్చు చక్కగా. ఇదిగో ఇది పళ్ళు. చూసారా పళ్ళు కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. చూసారా అంటే ఒక్కొక్కసారి సెల్ల మీద రంగు తేలిపోతుంది, కానీ మంచి మ్యాంగో కలరు మా బంగినపల్లి మామిడి పండు పసుపు రంగు చక్కగా ఎంత బాగుంటుంది ముగ్గునికాయ. ఆ కలర్ అన్నమాట. పసుపు అంటే మామూలు పసుపు కాదు అదన్నమాట చీర. చూస్తారు కదా. అంటేనండి ఎందుకు మీకు వివరించి చెప్తున్నానంటే మీకు నేను చెప్పాను ఏమని, ఇది చాలా రేటుతో కూడుకున్నదే అని. నేను వాడతానండి చీరలో. మరి మా పిల్లలు ఉన్నారనుకోండి, నేను వాడినంత రేట్లు చీరలు వాడరు. మా జ్యోతి అయినా, మా వర అయినా, మా మహాలక్ష్మి అయినా. మా చిన్న పాప అంటారా నేను కొనుక్కున్నవి ఉంటే పట్టిపోతుంది కదా, చీరలే కొనుక్కోదు అది మాట అండి. మా పిల్లలు ఇద్దరు అమ్మ నువ్వు కట్టుకుంటావు కదా మంచిగానే మురిసిపోతారు తప్ప వాళ్ళైతే ఎక్కువ పెద్ద పెద్ద రేట్లు పెట్టుకొనరు. మా జ్యోతి అయినా అంతే, మహాలక్ష్మి అయినా అంతే, వరలక్ష్మి అయినా అంతే. చిన్న పాప అయితే కొనుక్కోదు, నాయే పట్టుకుపోతుంది అదన్నమాట. అంటే మరి రేటుతో కూడుకున్నది అని చెప్పేసాను కదా మీకు, నేను క్లూ ఇస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఇదే మోడల్లో ఇదే టైప్లో 1000 నుంచి 1500 నుంచి 2000, 2500, 3000, 5000, 6000 ఇలాగా ఇంకా 30,000 వరకు నాకు తెలుసండి ఈ చీరలు అంతా ఉంటాయని. 30,000 అనేది పట్టు, మన ప్లూర్ పట్టు ఉంటుంది కదా. 1500 చీర ఇది ఒకసాట పెడితే ఎలా ఉంటుందండి కదా. కాకపోతే ఇలాంటి డిజైన్ మీద ఇలాగా బార్డర్ వచ్చే చీరలు తక్కువలోని తక్కువలోని ఎక్కువలోని వచ్చేస్తున్నాయి కదా. ఎక్కువది ఎక్కువేనండి, తక్కువది తక్కువే తెలిసిపోతుంది. పిండి కొలిది రొట్టె కదా. డబ్బు ఎక్కువ పెట్టి కొలిది నాణ్యత అనేది ఉంటుంది, అది మనకు తెలిసిందే కదా. అయితే చీర చూసారా చక్కగా చాలా బాగుందా, చాలా నచ్చిందా. అంటే ఇది రేటుతో కూడుకున్నదే. చాలామంది పెట్టారు, మా అమ్మాయిలు కూడా ముగ్గురు పెట్టారు అన్నాను కదా. మహాలక్ష్మి, వరలక్ష్మి, మా జ్యోతి పెట్టారు కదా. వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేదు. మరి ఇది మీరు ఎవరన్నా కరెక్ట్గా గెట్ చేశారనుకోండి, నేను చెప్పాను కదా 100 అటో ఇటో అయినా కూడా నేను ఇవ్వటానికి రెడీ అండి అని. మరి వేలు తేడా చెబితే మాత్రం ఇవ్వను. నేను ఇది ఇచ్చి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఇది ఇవ్వటానికి మీరందరూ ఎంత ప్రోత్సహించి నన్ను ఎంత ముందుకు పంపుతారో, ఎవరు ఇది గెలుచుకుంటారో, తర్వాత ఇంకో ఐటెం పెట్టడానికి రెడీగా ఉన్నాను, నేను పెడతాను. ఎందుకంటే మీ ఆనందం నా ఆనందం మీ అందరి ఆనందం కదా. మరి ఒక పని చేసామంటే అందులో చాలా కష్టం ఉంటుంది, మామూలు కష్టం ఉండదు, బోల్డ్ అంత కష్టం ఉంటుంది. ఆ కష్టం అంతా మరి తీరాలి అంటే మనం ఒక ఆనందం అనేది పొందాలి కదా. చూశారు కదా మళ్ళీ చూపించాను మీకు. ఫుల్గా ఇప్పి చూపించడానికి తోడెవరో లేరు. నేను ఇలా చెల్లలో తీసి పెడతాను. దీని గురించి కొంతవరకు తెలుసుకున్నాను. మరి ఈ ఛానల్ అభివృద్ధి అవుతే ఇలాంటివి చేసి మీ అందరినీ నా పిల్లలుగా, నా కుటుంబంగా నేను చేర్చుకుందామని చాలా ఆశతో ఉన్నానండి. చూశారు కదా. అంటే చెల్లలో కొంచెం రంగు తేలిపోయినట్టు కనపడుతుంది, కానీ మరి డైరెక్ట్గా మంచి మ్యాంగో కలర్ అండి. చీర అయితే చాలా బాగుంది. ఒంటి మీద ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత బాగుందో, పొట్టులాగా అంటారు కదా, పొట్టు చీరనే అంటారు అలాగా. మరి చూసారా నచ్చిందా. మరి నేను ఇప్పుడు చెప్పింది నచ్చిందా, ఇప్పుడు అర్థమైందా. పెట్టండి, మీరు పెట్టండి. ఎవరో కరెక్ట్గా చెప్పారో 100 200 ఇంచుమించు తేడాలో వారికి ఇచ్చేయడం. ఎవరికి ఇచ్చానో, ఎవరు గెలుచుకున్నదో కూడా మీకు ఫోటోతో సహా ఊరితో సహా ఇచ్చేటప్పుడు కూడా పెడతాను, చెబుతాను. ఇది ఏమి తక్కువ రేట్ చీర కాదు సమండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి కూడా చెప్పేస్తున్నానండి, దీని కొన్న స్లిప్పు అలానే ఉంచాను. ఇది కొన్నది హైదరాబాదులో.
హైదరాబాద్లో కొన్నామండి, అది కూడా చెప్పేశాను. ఇవన్నీ మీకు చక్కగా ఇచ్చేటప్పుడు వివరించి చెబుతాను.